మీరెన్నుకున్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సగటున ప్రతి నెల 5,567 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేసి రైతుల పట్ల మన నిబద్ధతని చాటుకున్నాం. 2025-26 సంవత్సరంలో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిలోనూ కొనుగోలులోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా ఇందులో రికార్డు స్థాయిలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. మద్దతు ధర చెల్లింపును 48 గంటల్లోనే రైతన్నల ఖాతాలో జమ చేసిన మన ప్రభుత్వం. స్వతంత్రం అంటే కేవలం దేశానికి రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి తన భూములపై ఉన్న హక్కు, ఆస్తిపై ఎలాంటి వివాదాలు లేకపోవడం కూడా స్వతంత్రమే ఫలితమే. ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 14, 2025 నుంచి ఇప్పటి వరకు 5,56,000 కొత్త పాస్బుక్లని నా రైతన్న సోదరులకే అందించడం జరిగింది. రైతులకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్ విభాగాలని ఒకే గొడుగు కిందకు తెస్తూ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ని ఏప్రిల్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. పంచాయతీరాజ్ పరిధిలోని 18,000 కోట్ల రూపాయలతో 18,472 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టబోతున్నాం. రేషన్ కార్డులు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, ఒక భరోసా. ఆ భరోసా కోసం ఏళ్లకేళ్లుగా ఎదురు చేస్తున్న కుటుంబాల ఆంక్షను మన ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,32,810 కొత్త కార్డులు జారీ చేశాం. రేషన్ కార్డులలో 19,44,000 కొత్త సభ్యుల పేర్లు చేర్చాం. ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,28,092 కార్డుల ద్వారా 3,38,000 మంది ఈరోజు సన్నబియ్యం భోజనం చేయగలిగే పరిస్థితి మన ప్రభుత్వం కల్పించింది. పాత కొత్త కలిపి రేషన్ కార్డులందరికీ కూడా ఈ రోజు నుంచి స్మార్ట్ రేషన్ కార్డుని పంపిణీ చేస్తున్నాం. జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, స్వతంత్ర సమర యోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ.